నేను సతీష్, మీరు చూస్తున్నారు సతీష్ ఎడ్యూటెక్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో జనవరి 6, 2019 ఆర్పిఐ ఎస్ఐ ఎగ్జామ్ లో జరిగిన ఫస్ట్, సెకండ్, థర్డ్ షిఫ్ట్. సో ఎవరైతే కామెంట్ లో మనకు ఎగ్జామ్ బిట్స్ కొంతమంది మనకు పంపించడం జరిగింది, వాటి ఆధారంగా ఈ వీడియో తయారు చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో అంతకన్నా ముందుగా టాప్ 20 టాపిక్స్ పైన నేను ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఒక వీడియో, ఒక పీడిఎఫ్ మీకు అందిస్తున్నాను. సో ఆ పీడిఎఫ్ వివరాలు మీరు చూడాలనుకుంటే ఇక్కడ ఐ సింబల్ ఉంది కదండి, ఐ సింబల్ పైన క్లిక్ చేసి చూడండి. ఓకేనా. ఇక్కడ స్టార్ట్ చేసినట్లయితే ముందుగా కెనడా క్యాపిటల్ ఏది అని అడగడం జరిగింది. సో కెనడా క్యాపిటల్ ఏది అంటే ఒట్టావా. ఓకేనా ఫ్రెండ్స్, ఒట్టావా అనేది కెనడా క్యాపిటల్. నెక్స్ట్ మలేషియా కరెన్సీ అడగడం జరిగింది. సో ఈ రెండు కూడా నేను ఆ పీడిఎఫ్ లో ప్రొవైడ్ చేశాను ఆల్రెడీ. ఇక్కడ చెప్పాను కదా, ఐ సింబల్ పైన క్లిక్ చేసి. సో అక్కడ టాప్ 20 టాపిక్స్ లో ఈ రెండు టాపిక్స్ కూడా మీకు ఉండడం జరిగింది. మీకు ఇంకా మరిన్ని విషయాలు కూడా ఆ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. సో కెనడా క్యాపిటల్ ఏది అంటే ఒట్టావా. మలేషియా కరెన్సీ అడగడం జరిగింది, మలేషియన్ రింగెట్. ఓకేనా, మలేషియన్ రింగెట్ అనేది మలేషియన్ యొక్క కరెన్సీ యొక్క పేరు. నెక్స్ట్ సిమ్లా సమ్మిట్ లేదా సిమ్లా ఒప్పందం అనేది ఎప్పుడు జరిగింది అని అడగడం జరిగింది. సో ఈ సిమ్లా ఒప్పందం అనేది 1972లో జరిగింది. సో ఇండియా పాకిస్తాన్ మధ్య ఈ యొక్క సిమ్లా ఒప్పందం అని నిర్వహించడం జరిగింది. ఓకేనా. సో సిమ్లా సమ్మిట్ అని అన్నారు ఆప్షన్ లో మనకు పంపించేటప్పుడు మెసేజ్. సో సిమ్లా ఒప్పందం అనేది కరెక్ట్. సిమ్లా ఒప్పందం ఎప్పుడు అంటే మనకు 1972లో నిర్వహించారు. నెక్స్ట్ ఈఎస్ఐసిని విస్తరించమని అడిగారు, ఈఎస్ఐని. సో ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఓకేనా, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అనేది ఫుల్ ఫామ్. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఈఎస్ఐసి ఫుల్ ఫామ్. నెక్స్ట్ చార్మినార్ ఎక్కడ ఉంది అని అడగడం జరిగింది. సో థర్డ్ షిఫ్ట్ లో అడిగారు ఈ క్వశ్చన్. మన కామెంట్ లో అయితే ఈ క్వశ్చన్ ఇచ్చారు. సో ప్రఖ్యాతగాంచిన చార్మినార్ ఏ రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడిగినట్లు మనకు కామెంట్ అయితే ఉంది. ఓకేనా. నెక్స్ట్ కెనడా క్యాపిటల్ ఒట్టావా ఆల్రెడీ చెప్పాను. హార్నిబల్ ఫెస్టివల్. హార్నిబిల్ ఫెస్టివల్ ఎక్కడ ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారని అడగడం జరిగింది. ఈ యొక్క హార్నిబల్ ఫెస్టివల్ అనేది మనకు నాగాలాండ్ రాష్ట్రంలో నిర్వహిస్తారు. ఆల్రెడీ ఇది 5th జనవరి రోజు కూడా ఈ బిట్ రావడం జరిగింది సెకండ్ షిఫ్ట్ లో. సో ఈ బిట్ మళ్ళీ కూడా మనకు రిపీట్ కావడం జరిగింది. నెక్స్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఫార్ములా ఏమిటి అని అడగడం జరిగింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఫార్ములా CaSa4. ఓకేనా, ఆఫ్ H2O. CaSa4 ఆఫ్ H2O. ఓకేనా, కాల్షియం సల్ఫేట్ ప్లస్ ఆఫ్ H2O ను మనము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటాము. ఓకేనా, CaSO4. ఓకేనా. నెక్స్ట్ ఉకాయ్ డ్యామ్ అనేది ఎక్కడ ఉంది అని అడగడం జరిగింది. ఉకాయ్ డ్యామ్ అనేది మనకు గుజరాత్ లోపల ఉండడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ సునీల్ ఛేత్రి ఏ ఆటకు సంబంధించిన వాడు అని అడగడం జరిగింది. సునీల్ ఛేత్రి మనకు ఫుట్బాల్ ఆటకు సంబంధించినటువంటి ప్లేయర్. సో ఫుట్బాల్ కి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్లేయర్లు చూసినట్లయితే మనకు మెస్సీ. ఓకేనా, మెస్సీ. నెక్స్ట్ చూసినట్లయితే రొనాల్డో. ఓకేనా, రొనాల్డో. నెక్స్ట్ ముల్లర్. ఓకేనా, ఈ ముగ్గురు కూడా ఫుట్బాల్ సంబంధించినటువంటి బాగా పేరుగాంచినటువంటి ప్లేయర్లు. సో సునీల్ ఛేత్రి మన ఇండియన్ ఫుట్బాలర్. ఓకేనా. నెక్స్ట్ ధ్యాన్ చంద్ యొక్క నిక్ నేమ్ ఏమిటి అని అడిగారు. ధ్యాన్ చంద్ యొక్క నిక్ నేమ్ ద విజర్డ్. ద విజర్డ్. ఓకేనా, ద విజర్డ్ అనేది ధ్యాన్ చంద్ యొక్క నిక్ నేమ్. సో ధ్యాన్ చంద్ ఏ ఆటకు సంబంధించిన వాడు అంటే హాకీ. ఓకేనా, ధ్యాన్ చంద్ ఏ ఆటకు సంబంధించిన వాడు హాకీ. నెక్స్ట్ పయోలీ ఎక్స్ప్రెస్. పయోలీ ఎక్స్ప్రెస్ అని ఏ క్రీడాకారిని పిలుస్తారు అని అడగడం జరిగింది. సో పిటి ఉషా గారిని పయోలీ ఎక్స్ప్రెస్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ సెయింట్ జార్జ్ స్టేడియం ఏ దేశంలో ఉంది అని అడగడం జరిగింది. సెయింట్ జార్జ్ స్టేడియం మనకు ఆస్ట్రేలియా లోపల ఉండడం జరిగింది. ఓకే. నెక్స్ట్ పెయింటర్ దగ్గర బ్రష్ ఉంటుంది, బార్బర్ దగ్గర అంటే మనకు మంగళవారి దగ్గర ఏముంటుంది అని అడగడం జరిగింది. సో కత్తెర. సో కింద ఉన్న ఆప్షన్ బట్టి మనం వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ కౌంట్ డౌన్ తర్వాత మనం లాంచ్ చేస్తాం. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఏం చేస్తాం అని అడగడం జరిగింది. సో బ్రేక్ఫాస్ట్ తర్వాత ఏం చేస్తారు మీరు కామెంట్ లో రాయండి. నెక్స్ట్ లాక్టిక్ ఆమ్లం అనేది ఈ కింది వాటిలో వేటిలో ఉంటుందని అడగడం జరిగింది. సో ఆ రైట్ ఆన్సర్ వచ్చేసి మిల్క్, పాలల్లో ఉండేది లాక్టిక్ ఆమ్లం. సో దీంట్లో మనం లాక్టిక్ బాసిల్లస్ అనే వైరస్ కలపడం వల్ల, మనం శిలీంధ్రం కలపడం వల్ల మనము పెరుగు తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 2019 యుఎస్ ఓపెన్ మెన్ విజేత ఎవరు అని అడగడం జరిగింది. సో ఎగ్జామ్ లో మెన్ విజేత అడగడం జరిగింది. మెన్ విజేత జాకోవిచ్. ఓకేనా. నెక్స్ట్ ఉమెన్స్ విజేత ఎవరు అని నెక్స్ట్ ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను, నవోమి ఒసాకా. ఈ నవోమి ఒసాకా పేరు గుర్తుంచుకోండి. మెన్ అయితే జాకోవిచ్, ఉమెన్ అయితే నవోమి ఒసాకా. నెక్స్ట్ గంగా నది ఉపనదుల పైన అడగడం జరిగింది. కింది వాణిలో గంగా నదిలో ఉపనది కానిది ఏది అని అడిగినట్లున్నారు. సో ఎలా అడిగారో తెలియదు. గంగా నది ట్రిబ్యూటరీస్ పైన ఒక ప్రశ్న అడిగారని మాత్రమే మన కామెంట్ లో వచ్చింది. సో గంగా నది ఉపనదుల్లో ముఖ్యమైన ఉపనదులు రామ్ గంగా, గండక్, గాగ్రా అండ్ కోసి, సరయు. ఓకేనా, రామ్ గంగా, గండక్, గాగ్రా, కోసి, సరియు అనే గంగా నది ఉపనదులు. సో ఈ గంగా నదిని మనం బంగ్లాదేశ్ లో
పద్మా నది అని కూడా పిలుస్తాం. ఓకేనా. సో బంగ్లాదేశ్ లో పద్మా నది అని పిలువబడే నది ఏది అని కూడా మనకు అడిగే అవకాశం ఉంది. సో ఏ నది అంటే గంగా నది. ఓకేనా. నెక్స్ట్ పనామా కాలువ ఏ 2 సముద్రాలను కలుపుతుంది అడగడం జరిగింది. పనామా కాలువ మనకు అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతుంది. ఓకేనా. అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రం కలిపే కాలువ పనామా. నెక్స్ట్ చలికాలంలో వేసేటువంటి పంటలను ఏమంటారు అడగడం జరిగింది. సో రబీ అని పిలుస్తాము. వేసవికాల పంటలను మనము ఖరీఫ్ అని పిలుస్తాము. చలికాలం అయితే రబీ, వేసవికాలం అయితే ఖరీఫ్. సచిన్ 100వ సెంచరీ ఏ టీం పైన చేశారని అడగడం జరిగింది. సో సచిన్ 100వ సెంచరీ మనకు బంగ్లాదేశ్ టీం పైన చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ 2018 సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ నిర్వహించారని అడగడం జరిగింది. 2018 సమ్మర్ ఒలింపిక్స్ మనకు అర్జెంటీనా బ్యూనస్ ఎయిర్స్ లో నిర్వహించడం జరిగింది. ఓకేనా. ఎప్సమ్ లవణం ఫార్ములా ఏది అని అడగడం జరిగింది. సో ఎప్సమ్ లవణం అంటే MgSO4 7H2O. MgSO4.7H2O అనేది ఎప్సమ్ లవణం యొక్క ఫార్ములా. నెక్స్ట్ అతి తక్కువ స్త్రీ పురుష నిష్పత్తి కలిగిన రాష్ట్రం ఏది అని అడగడం జరిగింది. అతి తక్కువ స్త్రీ పురుష నిష్పత్తి కలిగిన రాష్ట్రం హర్యానా. ఓకేనా. నెక్స్ట్ ఎన్నికల సంఘం యొక్క చీఫ్ ఉంటాడు కదండి, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉంటారు కదండి. ప్రధాన ఎన్నికల కమిషనర్ యొక్క పదవీ కాలం ఎంత అని అడిగారు. సో మామూలుగా అంటే ఆప్షన్ బట్టి వెళ్ళాల్సి ఉంటుంది. 6 సంవత్సరాలు ప్రధాన ఎలక్షన్ కమిషన్ యొక్క టైం అనమాట, టైం పీరియడ్. లేదంటే 65 సంవత్సరాలు వచ్చేంత వరకు. 65 సంవత్సరాలు ఫస్ట్ వస్తే అప్పుడు రిటైర్మెంట్, లేదంటే 6 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేంత వరకు ప్రధాన ఎలక్షన్ కమిషనర్ గా ఉండడం జరుగుతుంది వ్యక్తి. నెక్స్ట్ ఈ యొక్క ప్రధాన ఎలక్షన్ కమిషన్ కు సంబంధించినటువంటి ఎన్నికల సంఘం గురించి చూసినట్లయితే ఎలక్షన్ కమిషన్ అనేది మొట్టమొదటి మనకు 1950లో ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మొట్టమొదటి ఎలక్షన్ కమిషనర్ ఎవరు అంటే సుకుమార్ సేన్. ఓకేనా. మొదటి ఎలక్షన్ కమిషనర్ ఎవరంటే సుకుమార్ సేన్ గారు. సో ప్రజెంట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అనేది మీరు మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ లో రాయడం మర్చిపోద్దు. నెక్స్ట్ పంజాబ్ క్యాపిటల్ ఏమిటి. సో మీకు కంపల్సరీగా స్టేట్ క్యాపిటల్ అండ్ అంతేకాకుండా కంట్రీ క్యాపిటల్ తెలిసి ఉండాలి. పంజాబ్ క్యాపిటల్ ఏమిటి కూడా మీరు కింద కామెంట్ లో రాయండి. నెక్స్ట్ మీ రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వతంత్రం ఇస్తాను అన్న కొటేషన్ నినాదాన్ని ఇచ్చిన వాళ్ళు ఎవరు అడగడం జరిగింది. సుభాష్ చంద్రబోస్ గారు. సుభాష్ చంద్రబోస్ గారు మీకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వతంత్రం ఇస్తాను అని చెప్పి నినాదాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిన్న 5th జనవరి రోజు చలో ఢిల్లీ అనే నినాదాన్ని ఇచ్చిన వాళ్ళు ఎవరిని అడగడం జరిగింది. సో చలో ఢిల్లీ అనే నినాదాన్ని ఇచ్చింది కూడా మనకు సుభాష్ చంద్రబోస్ గారే. నెక్స్ట్ సహారా ఎడారి ఏ దేశంలో ఉంది అని అడగడం జరిగింది. సో ఆఫ్రికాలో ఉండడం జరిగింది. సుందర్బాన్ అడవులు మనకు ఏ రాష్ట్రంలో ఉన్నాయని అడగడం జరిగింది. సుందర్బాన్ అడవులు మనకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉండడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ సో ఇక్కడ ప్రణాళిక సంఘానికే మనం నూతనంగా పెట్టినటువంటి పేరు ఏమిటి అని అడగడం జరిగింది. సో బిట్ అయితే ఈ ప్రణాళిక సంఘము ప్రజెంట్ ఏమని పిలుస్తున్నామని అడగడం జరిగింది. సో ప్రణాళిక సంఘాన్ని ప్రజెంట్ మనము నీతి ఆయోగ్ అని పిలుస్తున్నాము. సో నిన్న కూడా నీతి ఆయోగ్ పైన బిట్ రావడం జరిగింది. నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ ఏమిటి అని చెప్పేసి నిన్న బిట్ అడగడం జరిగింది. నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్. సో ఈ యొక్క నీతి ఆయోగ్ అనేది ఎప్పుడు స్థాపించారంటే 2015లో ప్రణాళిక సంఘాన్ని తీసేసి నీతి ఆయోగ్ ను ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క నీతి ఆయోగ్ కు చైర్మన్ ఉండడం జరుగుతుంది. నీతి ఆయోగ్ చైర్మన్ వచ్చేసి ప్రధానమంత్రి ఎవరు ఉంటే వాళ్ళు ఉండడం జరుగుతుంది. సో ప్రజెంట్ ప్రధానమంత్రి ఎవరో మీ అందరికి తెలుసు. నెక్స్ట్ వైస్ చైర్మన్ గా ఎవరు ఉన్నారంటే రాజీవ్ కుమార్ గారు ఉండడం జరిగింది. సో నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ ఎవరు అని నెక్స్ట్ అడిగే అవకాశం ఉంది. ఎవరు అంటే రాజీవ్ కుమార్. నీతి ఆయోగ్ యొక్క CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు అడిగే అవకాశం ఉంది. అమితాబ్ కాంత్. ఓకేనా. అమితాబ్ కాంత్ అనేది అతని పేరు. ఓకేనా. ఇక్కడ మెయిన్ 3 బిట్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ అంటే ప్రధాని మంత్రి, అండ్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అంటే రాజీవ్ కుమార్ గారు, నీతి ఆయోగ్ CEO ఎవరు అంటే అమితాబ్ కాంత్ గారు. ఇది ఎప్పుడు ఏర్పడ్డదంటే 2015లో ఏర్పడింది. ఏ స్థానంలో వచ్చిందంటే ప్రణాళిక సంఘం స్థాయిలో వచ్చింది. నీతి ఆయోగ్ యొక్క ఫుల్ ఫామ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది పూర్తి పేరు. సో ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో పాటు ఫేస్బుక్ మరియు వాట్సాప్ లో షేర్ చేయండి. PDF సంబంధించినట్టు మరిన్ని వివరాల కొరకు ఇక్కడ ఐ సింబల్ పైన క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బై.